దేవుడితో సమానంగా చూస్తాం మనం. తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు చూపిన మార్గాన్ని ఆచరిస్తాం. కానీ కొందరు గురువుల వ్యవహారం మాత్రం యావత్ గురువులకే మచ్చ తెచ్చేలాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లకుండా దొంగ సంతకాలు పెడుతూ పరువు తీస్తున్నారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు సర్కార్ రెడీ అవుతోంది. గురువును దేవుడితో సమానంగా మనం చూస్తాం. తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు చూపిన మార్గాన్ని ఆచరిస్తాం. కానీ కొందరు గురువుల వ్యవహారం యావత్ గురువులకే మచ్చ తెచ్చేలా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లకుండా దొంగ సంతకాలు పెడుతూ పరువు తీస్తున్నారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ జీవో సర్క్యులర్ను జారీ చేశారు. ముఖ్యంగా నకిలీ టీచర్ల బెడదను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని ప్రాక్సీ టీచర్లు అని అంటారు. వీరికి నెలకు 5,000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపాదడపా పాఠశాలలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు సైతం నకిలీలెవరు, అసలు ఉపాధ్యాయులెవరు అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని నివారించడానికి వీలుగా తాజా సర్క్యులర్ ని జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సంబంధించిన వివరాలతో పాటు వారి ఫోటోలను ఆఫీస్ రూమ్ లో లేదా స్కూల్ పరిసరాల్లోని గోడ వద్ద ప్రదర్శించాలి. ఉపాధ్యాయుడి పేరు, జాయినింగ్ తేదీ, రిటైర్మెంట్ తేదీ, సొంత ఊరు, ఏ సబ్జెక్ట్ బోధిస్తారు, పుట్టిన తేదీ వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉపాధ్యాయుల గురించి విద్యార్థులకు తెలియడమే కాకుండా స్కూళ్ల తనిఖీ కోసం వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు కూడా అక్కడి టీచర్ల వివరాలు తెలుస్తాయి. ఒక టీచర్ కు బదులుగా ఇతరులు ఎవరైనా వస్తున్నారా, ఆయా స్కూళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, వారిలో రోజు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు తదితర అంశాలపైన స్పష్టత వస్తుంది. రాష్ట్రంలో ఇటీవలే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను నిర్వహించారు. అలాగే 10,000కు పైగా కొత్త ఉపాధ్యాయులను నియమించారు. బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్త ఉపాధ్యాయులను గుర్తించడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. టీచర్ల ఫోటోలు, వివరాల వెల్లడితో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.